ధృతరాష్ట్రుడున్నాడే ఇన్ని తప్పులైనా చేసి ఉండొచ్చు. భార్య తాపత్రయం భార్యది. ఈయన అంధుడు, దీనుడు, వృద్ధు, ఇటువంటి వాణ్ణి ఇలాగే బాధపడుతూ మరణించకుండా సంతోషపడేటట్టుగా ఆయన బతుకు మిగిలినది వెళ్ళేటట్టుగా చూడవలసిన కర్తవ్యం నీకు పాండవులకి ఉంది కదా. వాళ్ళు తండ్రి అని ప్రేమిస్తారు కదా. కాబట్టి కృష్ణ మార్గాన్ని ఆలోచించు. తప్పకుండా చూస్తానమ్మా. నేను చూడడం ఏమిటి, ధర్మరాజు గారు ప్రాణం పెట్టి చూస్తాడు పెద్ద తండ్రిని, బెంగపెట్టుకోక్కర్లేదు అని వ్యాసుడు అక్కడే ఉన్నాడు. ఒక్క క్షణం పైకి లేచాడు. అమ్మా, పాండవులను చంపడానికి అశ్వత్థామ బయలుదేరి పెడుతున్నాడు. భయంకరమైన యుద్ధం జరగబోతోంది. నేను పాండవులను రక్షించుకోవాలమ్మా, నేను సెలవు తీసుకుంటానన్నాడు. ఆయన భగవంతుడుగానే ప్రవర్తించాడు అని నేను మీకు 1కి 10 మార్లు చెప్పాను. వెంటనే గాంధారీ ధృతరాష్ట్రులు ఉన్నారు, రక్షించు రక్షించు పాండవుల్ని, తొందరగా బయలుదేరు కృష్ణ అంటే వాళ్ళ మనస్సులు ఎంత మారిపోయాయో చూడండి. ఇంత ఇక్కట్లలో, ఇంత ఒత్తిడిలో, అటు దుర్యోధన మరణానికి ముందు ధర్మరాజు చేసిన ప్రతిజ్ఞ వలన ఏ ఇబ్బంది రాకుండా అటు కాపాడుకున్నాడు. యువతల కాపాడుకోగానే మళ్ళీ బలరాముడికి వచ్చిన కోపం వలన భీముడు కానీ పాండవులు కానీ దెబ్బ తినకుండా వాళ్ళని రక్షించుకున్నాడు. అటు భీముణ్ణి రక్షించుకున్న తర్వాత రాజులందరూ అక్కడ రకరకాలుగా సమావేశం పెట్టి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు కొనసాగడం వల్ల వచ్చేటటువంటి ఉపద్రవాన్ని లెక్క కట్టుకుని ఇక అది చర్చ ముందుకు వెళ్లకుండా చేసి రాజులను శాంతపరిచి రథాలెక్కి వెళ్ళిపోయేటట్టుగా చేశాడు. యుద్ధం అయిపోయింది అని చెప్పి అర్జునుడి యొక్క రథం కాలిపోవడానికి అవకాశం ఇచ్చి తనని నమ్మి ఉంటే ఎంత రక్షిస్తాడో లోకానికి ప్రకటన చేశాడు. వాళ్ళు కనిపెట్టలేదు కానీ అక్కడ ధృతరాష్ట్రుడు గాంధారి ఎంత ఆగ్రహించి ఉన్నారో ఆ ఆగ్రహం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుందో వెంటనే వెళ్ళి శాంతపరచకపోతే యుద్ధానికైతే వచ్చి చేస్తారు. ఆవిడ కోపంతో అక్కడి నుంచే ఒక మాట అంటే ఏ ప్రళయం సంభవిస్తుందో, ఇంత చేసిన యుద్ధం ఏమైపోతుందో, ఈ పాండవులు ఏమైపోతారో కన్న తల్లిలా తండ్రిలా పరిగెత్తాడు. ధర్మరాజు గారు మొట్టమొదట చెప్పాడు కదా రాయబారానికి పంపదు, ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నడగొట్పను. మా ఆపదలు పోగొట్టడానికి పాండుక్షమాపాలుడు నిన్ను చూపి చనియ మహాత్మా అన్నాడు. పాండురాజు నిన్ను చూపించి వెళ్ళిపోయాడయా అన్నాడు. అలాగే కాపాడాడు. నిజంగా నమ్మకం అంతే, ఈశ్వరుడి మీద విశ్వాసం. ఆయన ఉన్నాడు అన్న నమ్మకంతో నువ్వు నడిపించు అన్నారంతే. ఇక జరగవలసినవి కూడా నువ్వే నడిపించాలి కృష్ణ అన్నాడు ధర్మరాజు. ఒకనాడు మధుపర్కం ఇచ్చి అన్నాడు, కాపాడాడు. అయిపోయింది అక్కడతో. నిజానికి యుద్ధం అయిపోయింది, రథం కాలిపోయింది, కృష్ణుడు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోమ్మనంటాడా? చూశాడు, కాదు ఇకపైన కూడా నువ్వే నడిపించన్నాడు. నడిపిస్తున్నాడు. పరిగెత్తాడు, ధృతరాష్ట్రుడి దగ్గరికి పరిగెత్తాడు, గాంధారి దగ్గరికి పరిగెత్తాడు. వాళ్ళ కోపాన్ని శాంతింపజేశాడు. వాళ్లే పాండవుల్ని రక్షించు, పరిగెత్తు కృష్ణ అనేటట్టు చేశాడు. పరుగు పరుగున వెనక్కి వచ్చాడు. ఓఘవతీ నదీ తీరంలో ఉన్నారు పాండవులు 5. వాళ్లతో పాటు సాత్యకి ఉన్నాడు. వాళ్ళ 6 దగ్గర పెట్టుకున్నాడు. తాను వెళ్ళి ధృతరాష్ట్రుడితోటి గాంధారితోటి చెప్పినటువంటి మాటలు, దాని వలన ధృతరాష్ట్రుడు గాంధారి ఎంత ప్రశాంతత పొందారు, ఈ విషయాలన్నిటినీ కూడా వాళ్ళందరికీ కూడా వివరణ చేశాడు. వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. ప్రతిరోజు రాత్రి యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులందరూ, సాత్యకి, కృష్ణుడు వీళ్ళందరూ కూడా శిబిరాలకు వెళ్ళిపోతారు. శిబిరాలకు వెళ్ళిపోయి శిబిరాల్లో పడుకుంటారు. సర్వసైన్యాధ్యక్షుడెవరు? దృష్టద్యుమ్నుడు. భీష్ముణ్ణి చంపినవాడెవరు? శిఖండి. ద్రౌపదీదేవికి 5 పాండవుల వలన జన్మించినటువంటి వాళ్ళు ఉపపాండవులు. వీళ్ళందరూ కూడా యుద్ధం చేశారు. వీళ్ళందరూ సాత్యకి, కృష్ణుడు, పాండవులు అందరూ కలిసి ఆ శిబిరాల్లోనే పడుకుంటారు. ఆ రోజు ఒక్క పాండవులు 5 సాత్యకిని తన దగ్గర ఉంచుకున్నాడు. దృష్టద్యుమ్నుడు, ఉపపాండవులు, శిఖండి వీళ్ళందరూ రోజు ఎలా వెళ్ళి పడుకుంటారో అలాగే వెళ్ళి శిబిరాల్లో పడుకుంటామన్నారు. ఆ పడుకోండి వెళ్ళి అన్నాడు. ఒక్క పాండవుల్ని సాత్యకిని మాత్రం ఇవాళ మనం శిబిరాలకి వెళ్ళి పడుకోవద్దన్నాడు. ఎందుకు అని వాళ్ళు అడగరు.
ఎందుకు అడగరు అంటే కృష్ణుడు ఏదైనా అంటే పాటిస్తారంతే. ధర్మం అంటే భగవంతుడు చెప్పినట్టు బతకడం అంతే. ఇక్కడే ఉందాం మనం, ఈ ఓఘవతీ నదీ తీరంలో ఉందాం. ఇవాళ ఏదో మాట్లాడుకుని ఇక్కడే చల్లటి గాలి పీలుస్తూ ఇక్కడే కొంత విశ్రాంతి తీసుకుందాం. పాండవులు సాత్యకితో కలిసి తాను అక్కడున్నాడు. వీళ్ళందరూ శిబిరాలకి చేరిపోయారు. మిగిలిన వాళ్ళు అందరూ పడుకొని నిద్రపోతున్నారు. దుర్యోధనుడు తొడలు విరిగిపోయి పడి ఉన్నాడు కదూ. అశ్వత్థామకి ఎక్కడ లేని ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. పక్కన కృతవర్మ కృపాచార్యుడు ఉన్నారు. వాళ్ళని పిలిచి అడిగాడు, మనం యుద్ధం చేసి చంపలేము. యుద్ధంలో భీష్ముడిని శిఖండిని అడ్డు పెట్టి పడగొట్టారు. ఇదిగో చర్చల వల్ల వచ్చేటటువంటి ప్రమాదాలు. దానివలన ఏ కార్యాచరణ లేని అనంతమైన చర్చలు అక్కరలేని ప్రమాదములు తెస్తాయని భారతం యొక్క సందేశం. భీష్ముణ్ణి శిఖండిని అడ్డు పెట్టి కొట్టారు. ద్రోణుణ్ణి ధర్మరాజుతో అబద్ధం చెప్పి కొట్టారు. కర్ణుడి రథచక్రాలు భూమిలో దిగిపోతే కొట్టారు. శల్యుణ్ణి ధర్మరాజు పడగొట్టాడు. కర్ణుడి సారథ్యాన్ని ఉపయోగించి కర్ణుడు పడిపోవడానికి కారకులయ్యారు. ప్రత్యేకించి మా నాన్నని పడగొట్టిన సందర్భం నా మనసులో కలుక్కుమంటూనే ఉంది. ఇంతమంది పడిపోయి చిట్ట చివరికి భీముడు దుర్యోధనుణ్ణి నాభి కింద తొడల మీద గదతో కొట్టి విరగ్గొట్టి పడగొట్టాడే. ఎక్కడో ఆయన ఒక హ్రదంలో దాక్కుంటే అభిమానాన్ని రెచ్చగొట్టి బడలిపోయి ఉన్నాను అన్నవాడిని యుద్ధానికి తీసుకెళ్లి బలరాముడు ఎదురుగుండా యుద్ధం చేసి పడగొట్టారే. ఇంతమంది రాజుల చేత గౌరవింపబడినవాడు, ఇంతమంది పరివారం చేత గౌరవాలు అందుకున్నవాడు ఇవాళ దిక్కులేని వాడిలా యుద్ధభూమిలో పడిపోయి ఉన్నాడే. ఆ దుర్యోధనుడు పరిస్థితిని చూసినప్పుడు నా మనసు కదిలిపోయింది. ఏదో ఒకటి చెయ్యాలి. రాత్రి నిద్రపోతున్నారు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంతకుముందు వాళ్ళు ఉపాయంతో చంపారా లేదా? మనం కూడా ఉపాయంతో చంపేయాలి. రాత్రి బాగా బడలిపోయి ఒళ్ళు తెలియక నిద్రపోతుంటారు. ఆ నిద్రపోతూ ఉండగా వాళ్ళని కూడా మనం కపటంతో చంపగలవా? కృపాచార్యుడు అన్నాడు, రాత్రి వేళ మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఎందుకు ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు మనకి? అవతల కృష్ణుడు పాండవులు ఉండగా మన తరమా శిబిరాల్లో వెళ్ళి చంపగలమా? ఎందుకు వచ్చింది? కాబట్టి నా మాట విను, పడుకో అన్నారు. కృతవర్మ కృపాచార్యుడు పడుకున్న అశ్వత్థామకి నిద్ర పట్టలేదు. అదే పనిగా చెట్టు మీదకి చూస్తున్నాడు పడుకుని. వాళ్ళు చెట్టు కింద పడుకున్నారు. ఆ చెట్టు మీద ఒక పక్షి పిల్లల్ని పెట్టింది గూట్లో. ఎక్కడి నుంచో రాత్రి వేళ నిశ్శబ్దంగా ఒక గుడ్లగూబ వచ్చింది. వచ్చి పడుకుని నిద్రపోతున్నటువంటి ఆ పక్షుల యొక్క పిల్లల కంఠాలన్నీ కత్తిరించి తింటోంది. అంతే, ఒక్కసారి నిద్రలేచాడు. నిద్రలేచి తట్టింది ఆలోచన, దొరికింది ఆలోచన. అదిగో ఆ గుడ్లగూబ ఎలా తినేసిందో పక్షి పిల్లల్ని, నేను అలా తినేస్తాను పాండవుల్ని. ఇప్పుడు వాళ్ళు ఆదమరిచి పడుకున్నారు. పడుకున్న వాళ్ళని సంహరిస్తాను. నాకు విపరీతమైనటువంటి ఉత్తేజము కావాలి. నన్ను ఆపగలిగిన వాళ్ళు ఉండకూడదు. అంత గొప్ప శౌర్యము నా యందు ఇనుమడించాలి. అందుకే పరమశివుడి గురించి గొప్ప హోమం చేస్తాను అని అప్పటికప్పుడు పరమేశ్వరుని ఉద్దేశించి గొప్ప హోమం చేసి పరమశివుని యొక్క అనుగ్రహం చేత ఒక ఖడ్గాన్ని చేత పుచ్చుకున్నాడు. పుచ్చుకుని ఉన్మాది అయిపోయాడు. అసలు ఒంటి మీద తెలివి లేదు. అటువంటి ఉన్మాదంలో బయలుదేరుతున్నాడు. బయలుదేరుతున్నప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, కృష్ణుడు పాండవులు సాత్యకి కూడా శిబిరాల్లో పడుతున్నారు. ముందు వాళ్ళని చంపేస్తాను. తర్వాత మా నాన్న కంఠం కోసిన దృష్టజ్యుమ్నుడు ఉన్నాడు, అతన్ని చంపేస్తాను. భీష్ముడిని చంపిన శిఖండు ఉన్నాడు, వాణ్ణి చంపేస్తాను. ఇంతమంది సంతానం ఇటువైపు పడిపోయారు. పాండవుల 5 బిడ్డలు అక్కడ బతికున్నారు, వాళ్ళని చంపేస్తాను. శత్రువుల్ని నిశ్శేషం చేసి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ప్రాణం పోయే లోపల చెప్తా, అందరూ మడిసిపోయారని శుభవార్త చెప్తా. ఆ వార్త విని దుర్యోధనుడు ప్రాణం విడిచిపెడతాడు. ఇది నాకు శుభరాత్రి అన్నాడు. వద్దు వద్దు అన్న వినకుండా కృపాచార్యుణ్ణి కృతవర్మని తీసుకుని బయలుదేరాడు. ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా విచక్షణారహితంగా ఆ నిద్రపోతున్నటువంటి దృష్టజ్యుమ్నుడి మీదకి ఉరికి ఆ దృష్టజ్యుమ్నుడి యొక్క కంఠాన్ని కోసేశాడు. అలాగే శిఖండి లేచి వస్తే ఆయన్ని కత్తితో పొడిచి చంపేశాడు.
ఉపపాండవులు 5గురిని చంపేశాడు. అక్కడ ఉన్నటువంటి సైనికుల్ని, వీరుల్ని, ఏనుగుల్ని, గుర్రాల్ని దేన్ని విడిచిపెట్టలేదు. పీనుగుల పెంట కింద మార్చేశాడు. మార్చి కృతవర్మ, కృపాచార్యుడు వీళ్ళిద్దరితో కలిసి దూరంగా పారిపోయాడు. తెల్లవారిన తర్వాత ఈ వార్త ధర్మరాజు గారికి వెళ్ళింది. రాత్రి అశ్వత్థామ ఉన్మాదం పట్టిన వాళ్ళ ధర్మం తప్పి నిద్రపోతున్న వాళ్ళ మీద పడి వాళ్ళందరినీ కూడా సంహరించాడు అని. అయితే ప్రధానంగా మహాభారతంలో కృష్ణుడి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలనం చేసినప్పుడు మనకి ఒక విషయం ద్యోతకమవుతుంది. ఆయన పాండవుల 5గురిని సాత్యకిని తన దగ్గర ఉంచుకున్నాడు. దృష్టజ్యుమ్నుణ్ణి కానీ, శిఖండిని కానీ, ఉపపాండవుల్ని కానీ భోగవతీ నదీ తీరంలో తాను ఉన్న చోట ఉండమని ఆయన చెప్పలేదు. ఆయన వాళ్ళని కూడా రక్షించాలి అని అనుకుంటే ఆయన వాళ్ళని కూడా తనతో పాటు ఉండమని చెప్పచ్చు కదా. కానీ కృష్ణుడు వాళ్ళని ఎందుకు తన దగ్గర ఉండమని చెప్పలేదు, పాండవులను మాత్రమే ఉంచుకున్నాడు, సాత్యకిని మాత్రమే ఉంచుకున్నాడు అంటే దాని అర్థం వాళ్ళని మాత్రమే రక్షణ చెయ్యడానికి ఆయన సంకల్పించాడు అన్న విషయం అర్థం అవుతోంది. పోనీ వాళ్ళు ఏమైనా అధర్మాత్ములు అందుకని దృష్టజ్యుమ్నాదుల్ని వదిలిపెట్టాడు అందామా అంటే దృష్టజ్యుమ్నుడు సామాన్యమైనటువంటి వీరుడు కాదు. కేవలము ద్రోణాచార్యుల వారిని సంహరించడం ఒక్కటే కాదు. ఒక్క కోణంలో పరిశీలనం చేస్తే దుర్యోధనుడి వైపు వచ్చినటువంటి సైన్యానికి సర్వసైన్యాధిపతులు ఎందరో మారారు. భీష్ముడితో మొదలై భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ ఇంతమంది సర్వసైన్యాధిపత్యాన్ని పొందారు. కానీ కురుక్షేత్ర సంగ్రామం జరిగినంత కాలం అంటే 18 రోజుల పాటు కూడా పాండవుల వైపున ఉండి యుద్ధం చేసినటువంటి మహావీరుడు, ఎందరినో పడగొట్టినటువంటి వాడు దృష్టజ్యుమ్నుడు ఒక్కడే. దృష్టజ్యుమ్నుడిని మార్చి మళ్ళీ వేరొకరికి సర్వసైన్యాధిపత్యం ఇవ్వవలసినటువంటి అగత్యం పాండవుల వైపు కలగలేదు. కానీ అంతటి అరివీర భయంకరుడైనటువంటి దృష్టజ్యుమ్నుణ్ణి, కారణజన్ముణ్ణి కృష్ణ పరమాత్మ ఆ రోజు భోగవతీ నదీ తీరంలో తన వద్ద ఉంచుకోలేదు. అంటే యథార్థమునకు ఆయన మరణించడాన్ని అంగీకరించాడు. ఆయన చనిపోవచ్చు అని ఆయన తీర్మానించాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకు అలా చేశాడు అన్నది ఒక ప్రశ్న. అయితే ఒకసారి పూర్వాపరాల్ని పరిశీలనం చేస్తే ద్రోణాచార్యుల వారు నిజానికి యజ్ఞం చేసి ఆయన కోరుకున్నది ఏమి అంటే నాకు ద్రోణాచార్యుల వారిని సంహరించగలిగినటువంటి కుమారుడు కావాలి అని ప్రార్థన చేశాడు. చేసినటువంటి యజ్ఞము యొక్క ఫలితంగా ఆ యజ్ఞము నుండి ఆవిర్భవించినటువంటి వాడు దృష్టజ్యుమ్నుడు. ఆయనకి సోదరిగా వచ్చినది ద్రౌపదీదేవి. వీళ్ళిద్దరూ కూడా యజ్ఞకుండము నుంచి వచ్చారు. అందుకే ఆవిడికి యాజ్ఞసేని అని ఒక పేరుంది. దృష్టజ్యుమ్నుడు రావడం వెనక ఉన్నటువంటి ప్రధానమైన ప్రయోజనం ద్రోణాచార్యుల వారిని సంహరించడం. ద్రోణాచార్యుల వారిని సంహరించేటటువంటి ప్రక్రియ పూర్తయిపోయింది. ఆయన అగ్నిహోత్రుడి యొక్క అంశలో వచ్చాడు ఆ దృష్టజ్యుమ్నుడు. అయినప్పుడు ఈ దేవతలు రావడం వెనకాతల ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే ధర్మ సంస్థాపన. దాని కొరకు వారు వేరు వేరు అంశాలలో భూమి మీదకి వచ్చారు. దృష్టజ్యుమ్నుడు ప్రధానంగా ఏ ప్రయోజనం కోసం వచ్చాడో ఆ ప్రయోజనం ద్రోణాచార్యుల వారిని సంహరించడంతో పూర్తయిపోయింది. కానీ తర్వాత కూడా కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయేంత కాలము ఉన్నాడు. ఏ ప్రత్యేక ప్రయోజనం కోసం ఒక దేవతకి సంబంధించినటువంటి అంశ భూమి మీదకు వచ్చిందో ఆ అంశ ఆ ప్రయోజనం పూర్తయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోవాలి. అది ధర్మచక్రంలో ఉండేటటువంటి మర్యాద. అయినప్పుడు దృష్టజ్యుమ్నుడు తిరిగి వెళ్ళిపోవలసినటువంటి సమయం ఆసన్నం అయిపోయింది. మళ్ళీ ఆయన అగ్ని యొక్క రూపమునందు విలీనమైపోవాలి. ఇంకా దృష్టజ్యుమ్నుడిని ఉంచవలసిన అవసరం లేదు, ప్రయోజనం పూర్తయింది కాబట్టి. అందుకే దృష్టజ్యుమ్నుడిని ఉంచడానికి అంగీకరించలేదు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన అడిగాడు, కృష్ణుడు వద్దన్నాడు అని కాదు. కృష్ణుడు భోగవతీ నదీ తీరంలో పాండవులు సాత్యకితో పాటుగా తన దగ్గర దృష్టజ్యుమ్నుడిని ఉంచుకోవడానికి ఇక సంకల్పం చెయ్యలేదు. ఆ సంకల్పం చెయ్యకపోవడంలోనే దృష్టజ్యుమ్నుడు వెళ్ళిపోవడానికి ఆయన మనసులో సంకల్పం చేశాడు అన్నది అర్థం. కాబట్టి
ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు ఒకటి అర్థం అవుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ తెలిసి ఉన్నవాడిగా దేవతాంశలు దేనికోసం బయలుదేరి వచ్చాయో ఆ దేవతాంశల యొక్క ప్రయోజనము పూర్తయిపోయిన తర్వాత అవి తిరిగి వెనక్కి వెళ్ళిపోవలసినటువంటి అవసరము ఎంత ఉంటుందో, ఇక్కడ భూమి మీద ఉండేటటువంటి వారికి ధర్మచక్రాన్ని తిప్పేటటువంటి వాడిగానే కాకుండా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా దేవతల యొక్క వ్యాపారములను కూడా నియంత్రించగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపమై శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతమునందు నిలబడ్డాడు అన్నది నిర్వివాదాంశంగా దీని చేత తేలుతుంది. అలాగే శిఖండిని చంపాడు అశ్వత్థామ. శిఖండిని కూడా కృష్ణుడు ఓఘవతీ నదీ తీరంలో తన వద్ద ఉంచుకోలేదు. శిఖండిని ఎందుకు చంపితే అంగీకరించాడు అంటే దానికి కూడా ఒక ప్రబలమైన కారణం ఉన్నది. భీష్మాచార్యుల వారు తన తమ్ముడైనటువంటి విచిత్ర వీర్యుడికి వివాహం చెయ్యడం కోసం కాశీరాజు కుమార్తెలైనటువంటి అంబ, అంబిక, అంబాలిక ఈ ముగ్గురిని స్వయంవరం జరుగుతుండగా అక్కడికి వచ్చినటువంటి రాజులందరినీ జయించి తీసుకొచ్చాడు. ఆ తీసుకొస్తున్నప్పుడు సాళ్వుడు భీష్ముడితో అడ్డుపడ్డాడు. భీష్ముడు ఆ సాళ్వుణ్ణి యుద్ధంలో ఓడించి ముగ్గురిని హస్తినాపురానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి తమ్ముడైనటువంటి విచిత్ర వీర్యుడికి ఇచ్చి వివాహం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అప్పుడు అంబ భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పింది, నేను సాళ్వుడికి మనసిచ్చి ఉన్నాను, ఆ కారణం చేత మనసు ఒకరికిచ్చి వేరొకరికి నేను భార్యని కావడం ఉత్తమమైన పద్ధతి కాదు అని చెప్పింది. వెంటనే పరమ మర్యాదతో సమస్త గౌరవాలతో భీష్ముడు అంబని సాళ్వుడి దగ్గరికి పంపించాడు. కానీ సాళ్వుడు అన్నాడు, భీష్ముడు నన్ను యుద్ధంలో ఓడించి నిన్ను తీసుకెళ్ళాడు కాబట్టి నువ్వు భీష్ముడి సొత్తు తప్ప భీష్ముడు దయతో నాకిస్తే నిన్ను నేను భార్యగా స్వీకరించాను. ఏనాడు యుద్ధంలో ఓడించి నిన్ను తీసుకెళ్ళిపోయాడో ఆనాడే నువ్వు భీష్ముడికి సంబంధించిన దానవయ్యావు. అది భీష్ముడికి సంబంధించిన విషయం, నేను స్వీకరించనన్నాడు. అంబ తిరిగి వెళ్ళి భీష్ముడిని అడిగింది, నన్ను తీసుకొచ్చిన వాడివి నువ్వు, అవతల సాళ్వుడు వివాహం చేసుకోలేదు, యువతల విచిత్ర వీర్యుడికి అంబాలికనిచ్చి వివాహం చేసేశావు, అంబికనిచ్చి వివాహం చేసేశావు, ఇక మిగిలిపోయిన దాన్ని నేను. సాళ్వుడు నన్ను స్వీకరించలేదు కాబట్టి స్వీకరించకపోవడానికి ప్రధాన కారణం నువ్వు నన్ను ఇతర రాజులను సాళ్వుణ్ణి ఓడించి స్వయంవరంలో తీసుకురావడమే కాబట్టి నువ్వు నన్ను భార్యగా స్వీకరించమని. భీష్ముడు అన్నాడు, నాకు ఆజన్మ బ్రహ్మచర్య వ్రతం ఉంది, నేను తండ్రికి మాట ఇచ్చి ఉన్నాను. శంతన మహారాజు గారి దగ్గర స్వచ్ఛంద మరణాన్ని వరంగా కూడా పొందాను. అవతల ఒకప్పుడు దాశరాజు కుమార్తెని నా తండ్రి వివాహం చేసుకుంటున్నప్పుడు సత్యవతి వివాహ సందర్భంలో ప్రతిజ్ఞ చేశా, నేను బిడ్డలను పొందను, భార్యని స్వీకరించానని. కాబట్టి నిన్ను నేను భార్యగా స్వీకరించే అవకాశం లేదు. నీ మనసు సాళ్వుడి దగ్గర ఉంది అని తెలిసిన తర్వాత నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేసే సమస్య కూడా లేదు. కాబట్టి ఇప్పుడు నిర్ణయించవలసిన వాడు సాళ్వుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.